Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 63వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఇతి తే జ్ఞాన మాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఈ విధముగా రహస్యములన్నింటికంటేనూ పరమరహస్యమైనట్టి జ్ఞానమును గీతాశాస్త్రమును నేను నీకు చెప్పాను. దీనినంతను బాగుగా విచారణ చేసి తరువాత నీకెట్లిష్టమో అలా ఆచరింపుము. గుహ్యతరం. శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రం అంతయు ఉపదేశించి తుటతుదకు దానిని అతి రహస్యమైన విద్యగా వర్ణిస్తున్నారు. ఉపనిషత్సారమగు ఈ మహాజ్ఞానమును సద్గురువులు అతి గోప్యముగా ఉంచుకొని అధికారులకు సత్శిష్యులకే ఉపదేశిస్తూ ఉంటారు. అధికార పురుషుడగుటచే అర్జునునకు శ్రీకృష్ణుడు దానిని బోధించి తద్వారా లోకమునకంతకును మహోపకారము చేశారు. ఈ జ్ఞానము రహస్యములలోకెల్లా అతి రహస్యమని చెప్పుట వలన దాని ప్రభావం ఎట్టిదో మనము ఊహించవచ్చును. ఎలా అనగా సామాన్యముగా విలువ కలిగిన వస్తువులనే జనులు రహస్యముగా ఉంచుతారు. కాబట్టి ఈ మహత్తర జ్ఞానధనము యొక్క విలువను గ్రహించి విజ్ఞులగు వారు దానిని సద్వినియోగపరుచుకొని ధన్యులు కావలేను. విమృశ్యైత దశేషేణ. మహనీయులు తాము ధర్మమును బోధించినప్పటికీ దానిని గురించి ఆలోచించుటకును విమర్శించుటకును ఇతరులకు పూర్తిగా అధికారం ఇస్తూ ఉంటారు. వారు చెప్పిన బోధను పూర్వాపర విచారణ లేక స్వయముగా దానిని గురించి ఆలోచింపక అమాంతంగా గ్రహించండని ఇతరులకు వారు చెప్పరు. మహాత్ములకు గురువుల యొక్క లక్షణము ఇలాగే ఉంటుంది. గురువు బోధించిన దానిని శిష్యుడు తన సొంత పరిజ్ఞానముతో నిజ సంస్కారముతో చక్కగా పరిశీలించి విచారణ సలిపి పూర్వాపరములను విమర్శించి తరువాత దానిలో తనకు నచ్చిన దానిని గ్రహించవచ్చును. ఇట్టి స్వాతంత్ర్యము పూర్వపు గురువులు తమ శిష్యులకు ఇచ్చి ఉన్నారు. ఈ పద్ధతికి అనుగుణముగానే గురోర్గురువగు శ్రీకృష్ణ పరమాత్మయు వ్యవహరించారు. శ్రీకృష్ణుడు అర్జునునకు బోధింపవలసిన దానినంతను బోధించి తరువాత, ఓ అర్జున, నాపై భక్తిచే విశ్వాసముచే గురుత్వముచే నేను చెప్పిన దానినంతను నీవు కన్ను మూసుకొని గ్రహింపవలనని నేను చెప్పను. మరి ఏమంటే నీవు సొంతముగా దానిని చక్కగా విమర్శింపుము, వివేచన చేయుము, ఆ తరువాత నీకు నచ్చిన దానిని గ్రహింపుము అని చెప్పి తన యొక్క విశాల భావమును ఔదార్యమును ప్రకటించారు. గురువు బోధించిన దానిని శిష్యుడు సొంత ప్రజ్ఞచే సమాలోచన చేయనిచో శిష్యుని బుద్ధి వికసింపదు. ఇది అంతయు ఆలోచించియే భగవానుడు పై వాక్యములను పలికిన వారయ్యారు. మరియు బోధయందు పటుత్వము యథార్థ్యము లేనిచో ఇట్టి వాక్యములను ధైర్యముగా ఎవరునూ పలుకజాలరు. కనుక గీతాబోధ యొక్క పరమ ప్రామాణ్యము సత్యత్వము దీనిచే సువ్యక్తమగుచున్నది. అశేషేణ అని చెప్పుటచే ఒకంత విచారణతో ముగించవలదనియు సంపూర్తిగా సర్వవిధముల సమస్త ప్రమాణములతో విచారించుమనియు అర్జునునకు తెలిపినట్లయినది. యథేచ్ఛసి తథా కురు. అట్లు విచారణ చేసిన తరువాత నీకెట్లుచితమని తోచునో
అట్లా ఆచరింపుము అని భగవానుడు సెలవిచ్చారు. గురువగు శ్రీకృష్ణుడు కర్తృత్వమును తనపై పెట్టుకోలేదు. నిష్కామ కర్మము యొక్క చక్కని దృష్టాంతరం ఇక్కడ కనిపిస్తున్నది. 18 అధ్యాయముల బోధను అనర్గళముగా ఉపదేశించి తుట్టతుదకు దాని ఫలితమును కోరకయే భగవానుడు విరమించుచున్నారు. అర్జునునిచే తిరిగి యుద్ధమును చేయించుట తన బోధ యొక్క ఒకానొక లక్ష్యమైనప్పటికీ ఆ బోధ యొక్క ఫలమగు అట్టి లక్ష్యమును కోరకయే శ్రీకృష్ణుడు దానిని ముగించి వేశారు. నీవు యుద్ధము చేయుము, లేక చేయకుండా ఉండుము, దానితో నాకు పని లేదు. నేను చెప్పవలసిన ధర్మమును నీకు చెప్పి తిని, ఆ తరువాత నీ ఇష్టము అని భగవానుడు విశాల దృష్టితో పలికారు. నిష్కామ కర్మ యొక్క మచ్చుతునక ఇది. అట్లు కాక కర్తృత్వము తమపై వేసుకొనినచో ఇంక గురువులకు శాంతి ఉండదు. కావున వారెన్నటికి అలా చెయ్యరు. వారి ధర్మమును వారు నెరవేరుస్తారు, ఫలమును కోరరు. ఇంక శిష్యుడు తన ఉద్ధారమును తాను చూసుకొనవలసి ఉండును. గురువు దారి చూపును, శిష్యుడు తాను సొంతముగా నడవవలెను. జ్ఞానమాఖ్యాతం అని చెప్పినందువలన గీతాశాస్త్రమందు కర్మ భక్త్యాద్యనేకములు చెప్పబడినను అవి అన్నియు జ్ఞానమందు అంతర్భూతములే అని స్పష్టపడుచున్నది. కర్మ, భక్తి, ధ్యానాది అనేక ధర్మములు బోధించి తుడ్డతుదకు వారిని అన్నింటినీ కలిపి భగవానుడు జ్ఞానం అను ఒక్క పదములో ఇమిడ్చి ఇక్కడ చెప్పివేశారు. కాబట్టి సమస్త మార్గములు తుదకు జ్ఞానమునందే పరిసమాప్తతను పొందుననియు, జ్ఞానమే జీవుల చరమ లక్ష్యమనియు, ఆ కర్మ భక్త్యాదులు జ్ఞానప్రాప్తికి సహాయభూతములుగా ఉండుననియు దీని ద్వారా నిశ్చయించుకొనవచ్చును. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.